మానవుడి ఆలోచన ఎట్లా ఉంటుందో తెలుసండి. నీతో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు. నీతో అవసరం తీరిపోయాక నువ్వు ఎంతరా అంటారు. జీవితం అంటేనే అలాంటిది. సమస్య నుండి మరొక సమస్యకు పరిగెత్తటమే. ఏ సమస్య లేని జీవితం అనేది ఉండదు. అన్ ఎంతటి సమస్య అయినా ఎదుర్కొనే మనసు నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడు. కాళ్ళు చేతులు అన్నీ సిద్ధముగా ఉంటాయండి. కానీ మనకు మైండ్ మాత్రమే ఇక ఎదుర్కోవటానికి మొద్దుబారిపోయి ఉంటుంది. వాస్తవమే కదండి, నిజమే కదా. మైండ్ని కంట్రోల్ పెట్టుకొని ఈ సమస్యలకి, కష్టాలకి, కన్నీళ్ళకి నేను ఎదుర్కోగలను అనేది ఒక దృఢత్వంతో నీ మైండ్ని సిద్ధపరచుకుంటే నువ్వు దేన్నైనా జయించగలవు ఖచ్చితంగా.